స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆశయాలను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తప్పక నెరవేరుస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు విద్యార్థి సంఘం నాయకులు జీవీవీఎస్ కమలాకర్ రావు తెలిపారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వెలుబుచ్చారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తెలుసనని, మిగిలిన పార్టీలన్నీ స్పెషల్ స్టేటస్ను మర్చిపోయాయని ఆక్షేపించారు. షర్మిల త్యాగం, కష్టం, కమిట్మెంట్ చూసి తాను కాంగ్రెస్ పార్టీలో చేరాన్ని వెల్లడించారు. షర్మిలపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. జగన్ 17 నెలలు జైల్లో ఉన్నప్పుడు వైసీపీని ఎవరు నడిపించారని ప్రశ్నించారు. ప్రభుత్వంపై విద్యార్థులతో డిబేట్ పెడితే జగన్ పాలన ఎలా ఉందో వారే చెప్తారని సూచించారు. షర్మిల మాటల వెనుక చంద్రబాబు క్రియేషన్ ఉందని చెప్పడం హాస్యాస్పదమని జేవీవీ ఎద్దేవా చేశారు. నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజు గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రుద్రరాజు గారు మరియు గొంప గోవింద్ గారి ఆధ్వర్యంలో మన ఆంధ్ర ఆడపులి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా మేడం గారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నాననేది మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితి చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నది. మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత, ఏపీ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకి స్పెషల్ స్టేటస్ అనేది ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజు వరకు కూడా స్పెషల్ స్టేటస్ కోసం ప్రతిసారి కూడా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ, మిగతా పార్టీలు అసలు మర్చిపోయాయి. సో సోనియా గాంధీ గారి మీద కానీ, రాహుల్ గాంధీ గారి మీద కానీ నాకు చాలా నమ్మకం ఉన్నది. ఎంతో హిస్టరీ ఉన్న పార్టీ అది కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెస్ పార్టీ. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కానీ గెలిచిన తర్వాత యువతరానికి అందరికీ కూడా స్పెషల్ స్టేటస్ ద్వారా ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయని మెయిన్ ప్రయారిటీ దానికోసం జాయిన్ అవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే మంచి నాయకత్వం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ప్రెస్ మీట్లో. షర్మిలా గారి కన్నా మంచి నాయకత్వం ఉన్న వ్యక్తి నాకు ఇంకెవరూ కనిపించలేదు. ఎందుకోసం అంటే ఆవిడ త్యాగం, ఆవిడ కష్టార్జితం, ఆవిడ హానెస్టీ, ఆవిడ డిసిప్లిన్, ఆవిడ కమిట్మెంట్ టువర్డ్స్ మన పరిస్థితులు అందరి మీద ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఫుల్ఫిల్ అవ్వాలని, ప్రతి ఫ్యామిలీ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నగారి ఫోటో ఎలా ఉన్నదో ఆయన ఆశయాలు, వాళ్ళ నాన్నగారి ఆశయాలు కూడా ముందుకు వెళ్ళాలని ఆవిడ పడే ఆతృత. ఆవిడ నాయకత్వం కన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ నాయకత్వం ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ రెండు మెయిన్ కారణాల వల్ల నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కొప్పుల రాజు గారు కానీ, ఇలా గెజిటెడ్ ఆఫీసర్స్ ఎంతోమందితో కూడుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంతో ఎథిక్స్ ఉన్న పార్టీ. సో ప్రజలందరికీ కూడా మంచి సేవ చేయాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఈ విషయం మీకు చెప్పాలని ప్రెస్ మీట్ పిలిచాను. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, నిన్న మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మా ఆడపులి షర్మిలా గారి కోసం కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది ఏంటంటే, షర్మిలా గారు మాట్లాడుతుంటే ఏదో ఎలక్యూషను, డిగ్రీ పిల్లలు అయ్యో చెప్తున్నారు. సార్, రామకృష్ణారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరో ఏదో మాట్లాడారంటే పర్వాలేదు, కానీ మీరు అన్నీ తెలిసి, వాళ్ళ ఫ్యామిలీ కోసం తెలిసి, షర్మిలా మేడం టాలెంట్ తెలిసి, షర్మిలా మేడం కమిట్మెంట్ తెలిసి మీరు ఇలా మాట్లాడడం అనేది మాలాంటి వాళ్ళవి సహించలేం. మా మనోభావాలు ఎంతో బాధపడతాయి. ఎందుకంటే మేమందరం షర్మిలా మేడం కమిట్మెంట్, ఆవిడ నాయకత్వాన్ని నమ్ముతున్నాం. మీరు చెప్పింది రైటే. ఎలక్యూషన్స్, డిబేట్లు ఇలా ఉంది అంటే, ఒక్కసారి మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు కానీ పిలిచి మీ గవర్నమెంట్ కోసం ఒక డిబేట్ పెట్టండి, ఒక ఎలక్యూషన్ పెట్టండి. డెఫినెట్గా మీ పరిస్థితి ఏంటి, రాష్ట్రాన్ని
ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అనేది వాళ్ళు కూడా డెబిట్లో చెప్తారు. షర్మిలా మేడంకి అవసరం లేదు, ఏదో ఎలక్యూషన్లో డెబిట్లో చేయాల్సినంత అవసరం లేదు. షర్మిలా మేడం చెప్తుంది ఏంటి అంటే, రాష్ట్రం లక్షల వేల కోట్లు అప్పుల పాలు అయిపోయి ఉన్నాయి. మీరు పదే పదే నిన్న కామెంట్స్ చేస్తూ అడుగుతున్నారు షర్మిలా గారికి ఏం కావాలో చెప్పాలి, ఏం కావాలో చెప్పాలి. ఆమెకు కావాల్సింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, స్పెషల్ స్టేటస్, దీనివల్ల గ్రోత్ అనేది వస్తుంది. మీరు నిజంగా అంత పెద్దవారు, క్లియర్గా లెక్కలు చెప్పండి. దేనికోసం అప్పులు చేశారు, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి ఎలా తీసుకెళ్ళగలిగారు, ఈ లెక్కలని మీరు చెప్పండి.